హలో అండి. నేను ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నానండి. బిర్యానీ చేశాను. మా పాపేమో చికెన్ బిర్యానీలో చికెన్ ముక్కలు కానీ, కర్రీలో కర్రీ ముక్కలు కానీ, చికెన్ కర్రీలో ఏమీ తిందండి. ఇలా ఫ్రై కింద చికెన్ పకోడీ కింద వేస్తే మాత్రమే తింటుందండి. నేను అందుకని ఇప్పుడు ఫస్ట్ చికెన్ తేగానే నేను ఫస్ట్ మా పాపకి మెత్తన చికెన్ బోన్స్ లేని చికెన్ అంతా తీసేస్తానండి. కొన్ని ముక్కలు తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాను. ఫ్రై కింద చేస్తానండి. ఇలా తీసుకుంటాను. ఈ ఫ్రై చేయడానికి నేనేమో ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానంటే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా అండి, ధనియాల పొడి, కొద్దిగా మైదా పిండి, ఒక 2-3 స్పూన్స్ మైదా పిండి, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వాడతానండి. ఇవన్నీ కలిపి 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నానండి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత 1 అవర్ అన్నా నానితే బాగుంటుందండి ఈ ఫ్రై. కానీ త్వరగా ఫ్రై అవుతుంది, చిన్నపిల్లలు తినడానికి చాలా బాగుంటుందండి. 1 అవర్ నేను మ్యారినేట్ చేశానండి. ఇప్పుడు నేను ఫ్రై చేసుకోబోతున్నాను. ఇదిగోండి బాండి పెట్టేసాను. ఆయిల్ కాగుతుంది. ఆయిల్ కాగిన తర్వాత నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేస్తానండి. మా పాప రెడీగా ఉంది తినడం కోసం. ఆకలేస్తుందంటండి. ఆల్రెడీ నేను 1:40 అయిపోతుందండి టైము. ఆఫ్టర్నూన్, ఈరోజు సండే కదా. ఆయిల్ హీట్ అయిందండి. నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేస్తున్నాను. ఇలాగ చికెన్ తిననప్పుడు చిన్నపిల్లలకి ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేసి పెట్టండి. చికెన్ అనేది తినని పిల్లలు ఇష్టపడతారండి. మా పాపకు నేను ఇలాగే అలవాటు చేశాను. చికెన్ తినేది కాదండి. ఓకేనండి, చికెన్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి చూడండి. ఒక 1 మినిట్లోనే మన పెద్ద ముక్కలు అయితే మనకి లేట్ పడుతుందండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మాత్రం 2 మినిట్స్లోనే ఫ్రై అవుతాయండి. పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలు ప్లేట్లోకి టర్న్ చేసేసుకున్నాను. ఫ్రై అయితే అయినాయండి. ఇవి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఇలాగ మీ పిల్లలకి నచ్చినట్టు ఇలా చికెన్ ఫ్రై చేసి పెట్టండి. కూరలో చికెన్ ముక్కలు తినని పిల్లలకి ఇలాగ అలవాటు చేయండి. నిదానంగా ఇష్టపడతారు. ఓకేనండి, నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.